నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొడతాం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని మంత్రి శ్రీధర్ బాబు. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి స్కెచ్. కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు. నగరంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా సుడా చైర్మన్ పర్యటన. మహాశివరాత్రి జాతరకు 20 కోట్ల అంచనాలు. 3 రోజులు 5 లక్షల మంది భక్తులు దర్శించుకునే ఛాన్స్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న 4 బీఆర్ఎస్ అంటగాగిన బీజేపీ ప్రస్తుత ప్రతిపక్షంలోనూ అంతర్గతంగా అదే వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు బీఆర్ఎస్ చేత విధాల ప్రయత్నిస్తూ ఉందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఆ 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ ఆఫీసులో నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఆయా మండలాల నుండి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు. యువతకు పలు విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం, 33 జిల్లాల్లో దానికి అనుబంధంగా శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని తెలిపారు. ప్రస్తుతం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో 500 మందికి పైగా శిక్షణ పొందుతున్నారన్నారు. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్య కేసు విచారణ జరిపి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉన్న వారిని వదలబోమని స్పష్టం చేశారు. తామంతా కలిసే ఉన్నామని, మా ప్రభుత్వం గ్రాపడిపోయిందని అనుకోవడం కొందరి ఊహ మాత్రమే అన్నారు. రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా ముందుకు నడుస్తామని మరి నరేందర్ రెడ్డి గారు ముందుకు రావటం ఒక విద్యార్థికుడిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయటం జరిగింది. మిత్రులారా, ఇది నరేందర్ రెడ్డి గారి ఎన్నిక కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ రోజు వ్యక్తిత్వాన్ని ముందుకు పెట్టిందో అప్పటి నుంచి మన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కింద స్థాయి మన కార్యకర్త నాయకులు అందరూ కూడా మీ ఎన్నికగా తీసుకొని రేపు నీ పొద్దున మీరు ప్రచారం చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం చేసిందంటే చాలా మంది వ్యక్తులు అందరూ చెప్పారు. ఏ సంవత్సర కాలంలో ఎప్పుడు కానీ ఏమీ ఎరగని రీతిలో 1 సంవత్సర కాలంలోనే ఏ రోజు నిరుద్యోగ యువత ప్రత్యేకించి గ్రాడ్యుయేషన్ చదువుకొని 10 సంవత్సరాల కాలం పాటు పడిగాడుకోవాల్సింది. గ్రూప్ 1 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 2 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 3 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 4 పరీక్షలు వస్తా ఉన్న ఆ పట్టభద్రులకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లిచోల రాజేంద్ర రూపొందించిన మేనిఫెస్టోను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పాల్గొన్నారు. మనం అర్థం చేసుకోవాలి. ఎవరికన్నా ఒక విద్యార్థికి ఫీజు కట్టింటే రేపు సోషల్ మీడియాలో పెట్టండి. లేదంటే నరేందర్ రెడ్డి ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిందో మేమన్నా సోషల్ మీడియాలో పెడతా ఉన్నాం. కాబట్టి ఆరోపణ చేయడం, ఎవరు మాత్రం రాజకీయాల్లో సాధ్యమే కానీ మీ బ్రతికేంటో ప్రజలందరూ తెలుసు. నేనేంటో ఎక్కడి నుండి వచ్చినాడు, ఏ విధంగా అభివృద్ధి చెందినాడు. మరి ఆయన ఒక టీచర్గా విద్యార్థులను మంచి చేయాలి, వాళ్ళని ఐఐటీఎస్ చేయాలి, లేకపోతే మంచి మెడికల్ కాలేజీలో సీట్లు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయనే టీచింగ్ చేస్తాడు. మన అదృష్టము సీఎం గారు నిర్ణయము నరేందర్ రెడ్డి గారు మన చేతికి చిక్కినారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నా, ఎవరున్నా, నా ఫోన్ 20 సార్లు ఎత్తలే, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఎత్తుతాడు. 5 10 తక్కువ అంటే ఖచ్చితంగా తక్కువ చేస్తాడు. ఎందుకంటే మన చేతికి చిక్కినాడు. కాబట్టి చేతికి చిక్కినోడిని జారనీయకుండా మళ్ళా అట్లనే ఉంటే మనకే లాభం జరుగుతుంది. చేతికి చిక్కినోడిని గెలిపించుకుందాం, మనకి ఇంత కన్సెషన్లు ఇచ్చేటట్టు అవుతుంది. మనకు తెలిసిన వ్యక్తి కరీంనగర్ ఆయన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఓటర్ను కలిసే విధంగా, ప్రతి ఒక్క ఓటర్ దగ్గర మనం వెళ్ళే విధంగా పూర్తి స్థాయిలో మనం ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చినప్పటికీ గత ప్రభుత్వంలో మనం కడుపు మరి దగ్గర పెట్టుకుని ఇవాళ అన్ని వర్గాలను ఏ విధంగా ఆదుకుంటా ఉన్నాం.
డిఏ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏ కానీ పిఆర్సీలు కానీ ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, చిత్తశుద్ధితో మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిష్కరిస్తా ఉన్నాం. వాటన్నిటినీ కూడా ఓటర్ల దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా మన ఆర్పీఎస్ నరేందర్ రెడ్డి గారిని తెలియడానికి మనమంతా కూడా తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అన్ని నియోజకవర్గాలు కూడా మీ కరీంనగర్ జిల్లా, మీ కరీంనగర్ ప్రత్యేకత దృష్టితో చూస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు గెలుపు మీ చేతిలో మీద ఉంది. ఈ నియోజకవర్గం కనుక మెజార్టీ ఇస్తే, ఈ నియోజకవర్గం ఓటు మెజార్టీగా పడితే గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మీకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీబాబు గారు అంతా కోఆర్డినేషన్ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ ఎవరు వస్తారు, ఎవరు మిమ్మల్ని చెప్తారు, ఎవరు చెప్తేనే మేము పనిచేసేదానికి కాకుండా మీకు మీరే ఈ గెలుపు నాది, ఈ రేపు పొద్దున ఎంపీటీసీ గెలుపు నాది అనే దిశలో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం. ఒక కరీంనగర్ జిల్లాలోనే కాకుండా నిజామాబాద్ జిల్లా అయితేనే, ఆదిలాబాద్ జిల్లా అయితేనే, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా విస్తరింపజేసినటువంటి ఒక విద్యావేత్త మన నరేంద్ర రెడ్డి గారు. కాబట్టి ఈ నరేంద్ర రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక మన కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిందో, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని పనులు ఈ ప్రజాప్రభుత్వం చేయడం జరిగింది. నేను కూడా పలు సందర్భాల్లో వెళ్ళినప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు నేను కూడా గమనించున్నాను. ఎమ్మెల్సీ అంటే ఎవరికైనా కాకుండా ఖచ్చితంగా కొన్ని చేయాలని చెప్పేసి నిన్న మొన్న మరి డాక్టర్స్తో ఒక విషయం సంబంధించి చర్చించినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని అంశాలు ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో నేను చర్చిస్తానని చెప్పేసి ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లకి హాస్పిటల్లో కూడా చేతోడు వాదోడుగా ఉంటాము. అందులో ముఖ్యంగా మరి క్లినికల్ యాక్ట్ 2008 ఎగ్జామ్షన్ వాళ్ళు అడుగుతున్నారు. మొత్తం ఎగ్జామ్షన్ కాకపోయినా 50 బెడెడ్ హాస్పిటల్స్ కంటే తక్కువ ఉన్న వారికి ఖచ్చితంగా 2008 క్లినికల్ యాక్ట్ నుంచి ఎగ్జామ్షన్ కొరకు మరి నేను మా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. అలాగే హాస్పిటల్స్ ప్రతి సంవత్సరం రెన్యువల్ కావడానికి ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసిందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ తుంకలో తొక్కిందన్నారు. బర్త్ డెత్ రెగ్యులైజేషన్ స్కీమ్లను కూడా ప్రవేశపెడతారేమని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలను తెలిపారు. ఈ సమావేశంలో గుజ్జుల రామకృష్ణారెడ్డి నాయకులు పాల్గొన్నారు. మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాన్ని నిధులు కేటాయిస్తోందని, ఇందులో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అంతే నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కరీంనగర్ వైశ్య భవన్ లో మేధావుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆమె మీడియాకు వివరించారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 2,03,000 కోట్లు ఖర్చు చేసిందని, జన్ధన్ స్కీమ్ ద్వారా మహిళలు లబ్ధి పొందారని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే ఎక్కువగా పన్నుల్లో రాష్ట్రాలకు 42% నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. ఇది మనం కాన్ఫ్లిక్ట్ ధోరణి కాదండి, పరస్పర సహయోగం చేసుకునేటువంటి విధానంతో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. అటువంటి ఒక మంచి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని కనుక మనం గెలిపించుకున్నట్లయితే ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మన భవిత ఎవరైతే ఉన్నారో వారందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా పనిచేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో ఉన్నది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నటువంటి మాట. కనుక ఆ విధంగా ప్రజలు గమనించి మా రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ ఆశీర్వదించమని కూడా నేను అభ్యర్థిస్తున్నాను.
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోస్ నరేందర్ రెడ్డికి మద్దతుగా నగరంలో విస్తృత ప్రచారం చేశారు సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగరంలోని ఆస్లా మజీద్ టవర్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంక రాఘవరెడ్డితో కలిసి ఆయన ముస్లిం మైనార్టీలను కలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ను గెలిపించాలని బీసీ పట్టభద్రులను కోరారు. బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంజుపడుగు హరిప్రసాద్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గాల్లో చీలిక తీసుకొచ్చేందుకు ప్రసన్న హరికృష్ణ కృషి చేస్తూ ఉన్నారని, బీజేపీ కనుసన్నల్లో ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు. కాలేజీ విద్యార్థుల్ని మధ్యలోనే వదిలేసి సొంత ఎజెండాతో ఏ ఎన్నికలు పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు గుట్ట మహేష్, పున్నం అనిల్ గౌడ్, పూసాల రణధీర్, రారోజుల శివకుమార్ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ అని చెప్పుకోను, నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తానని చెప్పుకోను ప్రజల్ని ఈరోజు గందరగోళానికి గురి చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారు కొన్ని రాజకీయ పార్టీతో కూడా కుమ్మక్కై, ఈరోజు బీజేపీతో హరికృష్ణ కుమ్మక్కై మరి ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు అనేటువంటి విధంగా కూడా వారు అక్కడ ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కరీంనగర్లో మొన్ననే ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘం నాయకులు వచ్చి ఆ ఇద్దరు పోటీ చేస్తే ఒక టీచర్ అభ్యర్థి బీజేపీకి వేయాలి, ఒక అభ్యర్థి. చొప్పదండి మండలం రాగంపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 24 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం సాయంకాలం వేళలో సేవాకాలం, నిత్య హోమం, శతఘటాభిషేకం, విష్ణు సహస్ర పారాయణం, నిత్య హోమం, హనుమద్వాహన సేవ తదితర వేడుకలు కొనసాగాయి. ఈ వేడుకల్లో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నందున ఇందుకు తగ్గట్లు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ అధికారులు. 20 కోట్ల అంచనాలతో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర జరగనుంది. ఈ 3 రోజుల్లో 5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నందున ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 4 లక్షల లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు తయారు చేస్తున్నారు ఆలయ అధికారులు. ధర్మగుండంలో నీటిని శుభ్రపరచడంతో పాటు పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయనున్నారు. అదనంగా 2 కళ్యాణ కట్టల ఏర్పాటు, క్యూలైన్లో భక్తులకు తాగునీటి సరఫరా చేయనున్నారు. వీఐపీ దర్శనాలతో పాటు ఉచిత క్యూలైన్ల ద్వారా స్వామివారి దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ బస చేసే భక్తులకు వినోదం కోసం 700 మంది కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకి, అలాగే ప్రత్యేకమైన కోడే క్యూ లైన్లో భక్తులకి, 3 తర్వాత స్పెషల్ దర్శనం, విఐపి దర్శనాలు, ఎవరికి వాళ్ళకే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంకా వచ్చే భక్తుల యొక్క కాలక్షేప నిమిత్తము రాత్రులు జాగరణ ఉంటారు కాబట్టి సాంస్కృతిక శాఖ వారితో మాట్లాడి ఒక 700 మంది కళాకారులను 2 రోజుల పాటు కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. శివార్చన వేదిక పైన ఆ ఒక్క కార్యక్రమాలు వీక్షించడానికి దాదాపుగా 15,000 మంది భక్తులు ఒకేసారి కూర్చోడానికి కూడా మేము ఒక శివార్చన వేదిక ముందు వాళ్ళకు ఒక అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లోనే గ్యాలరీస్ కట్టేసి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత పార్కింగ్ స్థలాలు కూడా ఒక 5 పార్కింగ్ స్థలాలు కూడా పోలీసు వారితో మాట్లాడి మేము అరేంజ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొడతాం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని మంత్రి శ్రీధర్ బాబు. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి స్కెచ్. కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు. నగరంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా సుడా చైర్మన్ పర్యటన. మహాశివరాత్రి జాతరకు 20 కోట్ల అంచనాలు. 3 రోజులు 5 లక్షల మంది భక్తులు దర్శించుకునే ఛాన్స్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాన్యర్ న్యూస్.